వృత్తులు పోయినాయి, ఉపాధి పోయింది. ఏమైంది? పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోయిందో అని చెప్పేసి ఎవరు మన గోరెటెంకన్న రాసిన పాట. పల్లె కన్నీరు పెడుతున్నది. ఎందుకు పల్లె కన్నీరు పెడుతున్నది? పల్లెలు ఉన్నటువంటి చేతి వృత్తులన్నీ కూడా నాశనం అయిపోయినాయి. కార్పొరేట్ వ్యవస్థలు వచ్చేసినాయి. ఇక్కడ ఏది నాయ బ్రాహ్మణ సోదరులు చేసుకున్నటువంటి కటింగ్ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు చేసేస్తున్నాయి. ఇక్కడ ఏది చిన్నట్లు కోమట్లు అమ్ముకునేటువంటి, అంటే వైశ్యులు అమ్ముకునేటువంటి చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి, ఇప్పుడు పెద్ద పెద్ద ఏవి వీళ్ళే వచ్చేసినాయి. ఎవరు? అక్కడ మార్వాడీలే కానీ, తర్వాత పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ వచ్చేసినాయి. దీంతో ఆగమైపోయినాయి బతుకులు అని చెప్పేసి ఇక్కడ కుండలు చేసేటువంటి కుమ్మరన్న, తర్వాత ఇక్కడ వడ్రంగి, తర్వాత ఇక్కడ అన్ని కులాలు కూడా, అన్ని కుల వృత్తులు కూడా, అక్కడ గౌడన్నలు, ఇక్కడ గొల్ల సోదరులు, గొల్ల కుర్మ సోదరులు, తర్వాత ఇక్కడ చాకలి మంగలి, తర్వాత ఇక్కడ కంసాలి, ఇటు నాయ బ్రాహ్మణులు, ఇటు పద్మశాలీలు, మున్నూరు కాపులు, తర్వాత అన్ని ముదిరాజులు ఉన్నటువంటి సబ్బడ్డ కులాలన్నింటి కూడా వాటి కుల వృత్తులు ఆగమైపోతూ ఉన్నాయి. దీంతో మొత్తం కూడా పల్లె కన్నీరు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ పోవడానికి కారణం ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థలు వచ్చేసినాయి. వచ్చేసిన తర్వాత వాటిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అట్లా జరుగుతూ ఉంది పరిస్థితి అని చెప్పేసి ఉపాధి దొరకకుండా పోతూ ఉంది. ఇప్పుడు వృత్తులు పోయినాయి, ఉపాధి పోయింది, సర్కార్ ఆసరే కరువైంది. నామమాత్రంగానే బీసీ కార్పొరేషన్ నుండి ఏం చేయాలి? బీసీల జీవన ప్రమాణాలు పెరగడానికి ప్రయత్నం చేయాలి. దానికి సంబంధించి కేటాయింపులు జరగాలి, బడ్జెట్ కేటాయించాలి, పైసలు డబ్బుల్ని విడుదల చేయాలి. కానీ అవి ఏం లేవు లెక్క. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం, 20,000 కోట్ల రూపాయలు ఇక్కడ బీసీకి కేటాయిస్తామని చెప్పినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 9,000 కోట్లు 10,000 కోట్లు అన్నది అందులో సగం కూడా ఖర్చు చేస్తలే, పావులో కూడా ఖర్చు చేస్తలే. అట్లా ఉన్నది కథ. స్వయం ఉపాధి కల్పించింది లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ దొందే. బీసీల బతుకులు మారాలంటే అగ్రవర్ణ పార్టీలను దూరం పెట్టడం ఒక్కటే మార్గం అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది శనార్థి తెలంగాణ దినపత్రికలో. తెలంగాణ బడ్జెట్ అక్షరాల 2,84,837 కోట్ల రూపాయలు. 2025-26లో ఆర్థిక వార్షిక బడ్జెట్ ఇది. మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ రాష్ట్ర మొత్తం జనాభాను దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిందే. తెలంగాణలో బీసీల జనాభా 60% ఉంది. ఆ లెక్కన దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీ వర్గాల కోసం ఎంత కాదన్నా 1,50,000 కోట్ల కేటాయిస్తే బాగుండేది. కానీ ఒకవేళ అంతకన్నా కాదనుకున్న ఆఖరకు 50,000 కోట్లైనా రేవంత్ సర్కార్ కేటాయిస్తే సామాజిక న్యాయం పాటించినట్లు అయ్యేది. కానీ రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీ వర్గాలకు రేవంత్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక వార్షిక బడ్జెట్ లెక్కల ప్రకారం పట్టుమని 10,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయకపోవడం శోచనీయం. గత ప్రభుత్వంలో ఇదే పరిస్థితి. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ కులాన్ని ఆదుకున్న పాపాన ఓలేదు. 10 ఏళ్ళు బీసీలను కేసీఆర్ అసలే దేకలేదు. ఇక 10 ఏళ్ల కాలంలో శాసనసభలో 10 బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పటికీ బీసీ వర్గాల గురించి పెద్దగా ఆలోచన చేయలేకపోయారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తమకు ప్రభుత్వం నుంచి ఆర్థికంగా ఇతోధికంగా సాయం అందుతుందని ఆ వర్గాలు భావించినాయి. కార్పొరేషన్ల ద్వారా కులవృత్తులకు సర్కార్ ఆర్థిక చేయూతనిస్తుందని ఆశించారు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లుగా అప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేషన్లకు పెద్దగా నిధులే ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు తర్వాత ఆయా కులాల కార్పొరేషన్లకు లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినప్పటికీ వచ్చినటువంటి దరఖాస్తుల సంఖ్యలో కనీసం 10వ వంతులో కూడా అక్కడ వాళ్ళకు కేటాయింపులు జరపలేదు, తర్వాత ఈ సహాయం చేయలేదు. దీంతో మొత్తం కూడా వృత్తులన్నీ నాశనం అయిపోతూ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమైనా చేస్తుందంటే ఈ ప్రభుత్వం కూడా చేస్తలేదు, ఆగమైపోతున్నాయి. కాబట్టి ఎందుకు మన బతుకులు మారాలంటే మన కోసం ఆలోచన చేస్తోళ్ళు కావాలి. అది చేస్తూ ఉంటుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. కత్తెర గుర్తు కోటేస్తే కత్తెర మొత్తం కూడా అంతా ట్రిమ్మింగ్ చేసేసి మొత్తం కూడా సెట్ చేస్తా అని చెప్తా ఉన్నది. తీర్మానం అదే చెప్తున్నాడు. 100% ఎవరికెంతో వాళ్ళకంత వాటా దక్కాలి. ఎవరి ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే అట్టడుగులు ఉంటారో అట్టడుగు వాడిని పైకి తీసుకురావడానికి ప్రభుత్వాలు పనిచేయాలి అని చెప్పి అంటున్నాడు తీర్మానం.